విశాఖపట్నం టౌన్ కొత్రోడ్ గ్రామంలో వెంచేసి ఉన్నటువంటి శ్రీ జగన్నాథ స్వామి యొక్క రథోత్సవంలో భాగంగా ఈరోజు 6వ రోజు స్వామివారు విశేషముగా నృసింహ అవతారములో మరియు వామన అవతారములో భక్తులకి దర్శన భాగ్యాన్ని అనుగ్రహించి ఉన్నారు. ఈ యొక్క వామన అవతారములో స్వామివారు త్రివిక్రమ అవతార రూపుడైన వామనమూర్తిని రథయాత్ర రోజు దర్శించుకున్నట్టయితే పునర్జన్మం ఉండదని చెప్పబడుతుంది. అటువంటి దివ్యమైనటువంటి అవతారం వామన అవతారం. ఆ వామన అవతారంలో బలిచక్రవర్తిని 3 అడుగుల నేలను దానముగా అడిగినప్పుడు శుక్రాచార్యుడు తన రాజగురువైనటువంటి శుక్రాచార్యుడు వద్దన్నా కూడా శ్రీమన్నారాయణుడే సాక్షాత్ అడిగినప్పుడు నేను ఇవ్వకుండా ఉంటానా అని చెప్పి ఆ బలిచక్రవర్తి ఆ దానం ఇవ్వడానికి సిద్ధపడాను. అందులో 1 అడుగు అధఃపాతాళ లోకానికి 1 అడుగు ఊర్ధ్వలోకాలకు ప్రవేశిస్తున్న సమయమనందు సాక్షాత్తు బ్రహ్మచే కడిగినటువంటి పాదము 3వ అడుగు ఎక్కడ వెయ్యాలి అని చెప్పి అని అడిగినప్పుడు సర్వాంతర్యామి అంతా వ్యాపించి ఉన్నాయి అతను అడుగుతో 1 అడుగుతోనే. మరి 3వ అడుగు ఎక్కడ వేయాలి అన్నప్పుడు తన శిరస్సును చూపించగా ఆ బలిచక్రవర్తి యొక్క మధాన్ని అంచినటువంటి పాదము. అటువంటి స్వామివారి యొక్క పాదాలని శరణాగతితో ఆర్తితో ఆశ్రయించినట్టయితే భక్తులందరికీ కూడా కోరిన కోరికలు దూరి సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పబడుతుంది. అటువంటి వామన అవతారంలో స్వామివారి దర్శన భాగ్యాన్ని కలిగించారు. భక్తులందరూ కూడా స్వామిని దర్శించుకుని తరిస్తారని కోరుకుంటున్నాం. రంగనాథాచార్యులు, జగన్నాథ దేవాలయ అర్చక. భగవంతుడు అవతారాలు ఎందుకు ఎత్తాడంటే ధర్మ సంరక్షణ చేయటం కోసం, అన్యాయాన్ని నశింపజేసి గో సంరక్షణ చేయటం కోసం, వేదాలను రక్షించడం కోసం, ధర్మ సంస్థాపన కోసం భగవంతుడు అవతారాలు ఎత్తు ఉంటాడు. అలాగా మనం మొదటి నుంచి మత్స్య కూర్మ వరాహ నరసింహావతారం చేసుకుని ఈ రోజున వామన అవతారంలో దర్శనమిస్తున్నారు. మనం ఏ యుగంలో అయినా భగవంతుడి అవతారాలను గమనించినట్టయితే సోమకాసురుని వధించి వేదాలను రక్షించడం కోసం స్వామివారి మత్స్య అవతార రూపుడై, దేవతలను రక్షించి రాక్షస సంహారం చేయడం కోసం కూర్మ అవతార రూపుడై, భూదేవిని రక్షించి భూమి మీద భారాన్ని తగ్గించడం కోసం వరాహమూర్తి అయి, భక్తుడు అయినటువంటి ప్రహ్లాదుని రక్షించడం, తన భక్తులను కాపాడుకోవడం కోసం రాక్షస సంహారం చేయడం కోసం నరసింహ అవతార రూపుడై, ఈ రోజున ఆ ప్రహ్లాదుడు మనవడైనటువంటి బలిచక్రవర్తి ఎన్నో దానాలు ధర్మాలు యజ్ఞాలు యాగాలు చేసినప్పటికీ, ధర్మగుణం కలిగినప్పటికీ కూడా రాక్షసంత కాబట్టి ఆ రాక్షసుల మీద యుద్ధం ప్రకటించాడు. కాబట్టి ఆ రాక్షస సంహారం చేయడం కోసం స్వామివారు వామన అవతార రూపుడై ఆ వామన అవతారంలో బలిచక్రవర్తిని 3 అడుగుల నేల కావాలని చెప్పి భూమిని ఆకాశాన్ని మొత్తం అంతా సర్వం కూడా సర్వం విశ్వాసమైనటువంటిది. చూడండి, అక్కడ చూపించారు భగవంతుడిగా బలిచక్రవర్తిని 3వ అడుగు అక్కడ భూమి మొత్తం మీద కనిపిస్తూ ఉంది. ఈ అవతారంలో బలిచక్రవర్తిని మట్టి రాక్షసగా, అంటే బలిచక్రవర్తి ఎంత దానవంతుడైనప్పటికీ కూడా రాక్షసంత కాబట్టి ఇక్కడ ఏంటి, కశ్యప మహారాజుకి దితి అతిథి అనేటువంటి 2 భార్యలు, రాక్షసగానం ఒకవైపు, దితికి ఒకవైపు.
దేవతలు రాక్షసులను దేవతలు ఇంద్రుడిని రక్షించి ధర్మ సంస్థాపన చేయడం కోసం బలిచక్రవర్తి నశింపజేసి వామనావతార రూపుడైనటువంటి స్వామివారి ఈరోజు భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. ఎంతో వేల మంది ఈ 5 రోజుల నుంచి కూడా ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క స్వామిని దర్శించుకుంటూ కూడా పునీతులు అవుతూ ఉన్నారు. అలాగే రేపటి రోజున స్వామివారి పరశురామ అవతారంలో దర్శనం ఇస్తారు.